హ్యాట్రిక్ ఆరాటం ఒకరిది, అధికారం కోసం పోరాటం మరొకరిది, ఉనికి కోసం యుద్ధం ఇంకొకరిది. ఢిల్లీ ఎన్నికల్లో 3 పార్టీలు తగ్గేదిలే అంటున్నాయి. ఢిల్లీ దేశానికి కాదు రాజకీయానికి కూడా కేంద్రమే. దీంతో హస్తిన ప్రతి పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. మరి ఢిల్లీ రాజకీయం ఎలా ఉంది? త్రిముఖ పోటీలో గెలిచేదెవరు? 3 పార్టీలు గుప్పిస్తున్న హామీలేంటి? ఎవరి బలాలేంటి? ఎవరి లెక్కలేంటి? లెట్స్ వాచ్. ఢిల్లీ ఎలక్షన్ ఫైట్లో పార్టీలు తగ్గేదేలే. రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయం, ఉచిత హామీల జల్లులో తడుస్తున్న ఢిల్లీ ఓటర్, త్రిముఖ పోటీలో గెలిచేదెవరు? ఏ పార్టీ బలాలేంటి? ఎవరి లెక్కలేంటి? గెలుపొక్కటే ఆప్షన్ అన్నట్లుగా ఎన్నికల యుద్ధంలో ఢిల్లీలో 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 వారాల గడువు మాత్రమే టైం ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు పూర్తి బలాన్ని ఉపయోగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీలు గుప్పిస్తున్నాయి. హ్యాట్రిక్ అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ చేస్తుండగా, చీపురుకు బ్రేకులు వేసి ఢిల్లీలో జెండా పాతాలని బీజేపీ, ఈ 2 పార్టీలతో పాటు ఉనికి చాటుకోవడం కోసం కాంగ్రెస్ బరిలోకి దిగాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీలతో ఎరవేస్తున్నాయి. తగ్గేదిలే అంటూ 3 పార్టీలు ఎవరికి వారు హామీలు గుప్పిస్తుండటంతో ఓటరు మనసు గెలిచేదెవరు, ఎన్నికల్లో విజేతగా నిలిచేదెవరు అనేది ఆసక్తి రేపుతోంది. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో పాటు 2100 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిన ఆప్, మురుగునీటి కాల్వలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు, వృద్ధులకు ఉచిత వైద్యం, ఆటో డ్రైవర్లకు 10 లక్షల బీమా, అర్చకులు పూజారుల 18,000 గౌరవ వేతనం, అద్దెకు ఉండేవారికి ఉచిత విద్యుత్ అంటూ హామీల వల విసురుతోంది. ఇకటు బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది. ప్రతి మహిళకు 2,500, వృద్ధులకు 2,500 పెన్షన్, 3 ఏళ్లలో యమునా నది శుభ్రం, అన్నింటికంటే కీలకమైనది మురికివాడల్లో నివసించే వారికి యాజమాన్య హక్కులు, గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. ఇక కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి నెల ఉచిత రేషన్ కిట్లు, మహిళలకు 2,500, 25 లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500 స్టైఫండ్ అంటూ కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ హామీలు రాజకీయాన్ని మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఢిల్లీ ఎలక్షన్లో అన్ని పార్టీలు ఉచితాలు అనౌన్స్ చేస్తున్నాయి. కాంపిటేటివ్ ఉచితాలు. మీరు ఎంత ఇస్తే మేము ఇంకా ఎక్కువ పెంచుతాం, మీరు ఏమి ఇచ్చినా దానికి డబల్ చేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ అందుకునే అధికారంలో వచ్చింది. ఉచితాలకి అనుకుని బీజేపీ, కాంగ్రెస్ అనుకుంటున్నారు. కానీ కేజ్రీవాల్ ఎందుకు వచ్చేదంటే, దాదాపు 60 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఆ నాయకులే, ఆ మొహాలే పెట్టుకుని వాళ్ళ పరిపాలన ఒకలాగే ఉండటం వల్ల ఒక మార్పు తీసుకొచ్చాడు. కొత్తగా వచ్చిన జనం, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కేజ్రీవాల్కి ఛాన్స్ ఇచ్చారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, కాలుష్య సమస్య, యమునా నది అపరిశుభ్రత, శిథిలావస్థలో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్యపై జనాల్లో కొంత ఆగ్రహం ఉంది. ఇది అధికార పార్టీ ఆప్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ క్రేజ్ చీపురు పార్టీకి ఉపయోగపడే ఛాన్స్ ఉంది. జనాల్లో, మరీ ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో కేజ్రీకి మంచి పట్టుంది. ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 20 మంది కొత్త ముఖాలను తీసుకొచ్చారు. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇకటు ఆప్ సర్కార్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, ఢిల్లీ సమస్యల కారణంగా జనాల్లో ఆవేశం లాంటి అంశాలను బీజేపీ ఆయుధంగా మార్చుకుంటోంది. ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే కలను జనాలకు చూపిస్తూనే సమస్యలకు ఆప్ నేతలను బాధ్యులను చేస్తోంది కమలం పార్టీ. మహిళలు, వృద్ధులు, యువత, ఆటో డ్రైవర్లను అట్రాక్ట్ చేసేలా హామీలు గుప్పిస్తోంది. వీటన్నింటికీ తోడు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం కమలం పార్టీకి కలిసొచ్చే అంశం. కాంగ్రెస్, ఆప్ను వీడిన పలువురు నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెజ్వాసన్, మెహోల్రీ, తుగ్లకాబాద్, కరోల్బాగ్, బాబర్పూర్ సహా అనేక స్థానాల్లో అసంతృప్త కార్యకర్తలను ఏకం చేసి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. బూత్ లెవెల్ కార్యకర్తలతో ప్రధాని మోదీ డైరెక్ట్ గా మాట్లాడారు. దీంతో నష్ట నివారణ జరుగుతుందని కమలం పార్టీ భావిస్తోంది.
ఇకటు కాంగ్రెస్ కూడా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. న్యూఢిల్లీ, కల్కాజీ, జంగ్పురా, బద్లీ, కస్తూర్బా నగర్, ఓఖ్లా, మాల్వియా నగర్, ఉత్తమ్ నగర్ సహా పలు స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి రెండు పార్టీలకు గట్టి సవాల్ విసిరింది హస్తం. ఓవరాల్ గా మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేయడం, అంతకు మించి పోటీ పడి మరీ హామీలు గుప్పించడంతో ప్రస్తుతం ఢిల్లీ ఓటర్లు మౌనంగా కనిపిస్తున్నారు. ఇది రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చుతోంది. ఓటర్ను ఆకట్టుకునే ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలేదే లేదు అన్నట్టుగా మూడు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి. హ్యాట్రిక్ కోసం ఆప్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? అసలు దేశాన్నే ఏలుతున్న బీజేపీ ఢిల్లీని ఏలేందుకు ఎలాంటి స్ట్రాటజీ రెడీ చేసింది? కాంగ్రెస్ నమ్మకమేంటి? ఈ ఎన్నికల్లో కీలకంగా మారుతున్న అంశమేంటి? లెట్స్ వాచ్. ఢిల్లీ ఓటరు తీర్పు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఎప్పుడు లోక్సభలో బీజేపీకి, అసెంబ్లీ ఫైట్లో ఆప్కు ప్రతిసారి అవకాశమిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు అదే జరుగుతుందా? ఓటరు తీర్పు అలానే ఉండబోతోందా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఆప్కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామాన్యులకు సానుకూలమన్న పేరుకు ఇప్పుడు పీటలు వారిన పరిస్థితి. గత 2 ఎన్నికల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో ఇదే టైంలో దూకుడు చూపించాలని బీజేపీ ఫిక్స్ అయింది. దీనికోసం బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ప్రతి బూత్ లో కనీసం 50% ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఢిల్లీలో ఓటు హక్కు ఉండి కరోనా సమయంలో వదిలి వెళ్లిన వారికి కాల్ చేసి మరీ పిలిపిస్తున్నారు కమలం పార్టీ నేతలు. బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి నియోజకవర్గాన్ని కొన్ని క్లస్టర్లుగా విభజించి వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై ఫోకస్ పెడుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని హామీలు ఇస్తోంది. దీంతో ఓ ప్రాంతానికి చెందిన ఓట్లను గంపగుత్తగా సాధించే ప్రయత్నం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ సాయం కూడా తీసుకుంటోంది. బీజేపీకి ఉన్న బలం ఏంటంటే నరేంద్ర మోదీ, సెంట్రల్ గవర్నమెంట్ మాది, మేము అన్నీ చేయగలం అది వాళ్ళు చెప్పుకుని పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నీ గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకే బలం ఉన్నది, మైనారిటీస్ ఆ సీట్ కాంగ్రెస్ గెలవగలదంటే వేస్తారు, లేకపోతే స్విచ్ అవ్వచ్చు. సో ఈ అన్ని బలాలతో ముందలు వచ్చారంటే మూడు పార్టీలు క్యాల్కులేషన్స్ ఏదో రకంగా ఈసారి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవ్వింది, ఇవన్నీ అవ్వేక జైలుకు కూడా వెళ్ళాడు కేజ్రీవాల్. ఏదో మెజారిటీ 70 ఎమ్మెల్యేలో తెచ్చుకుంటే మన స్థిరపడిపోవచ్చు అనేది కేజ్రీవాల్ ఐడియా. పూర్తి ఎఫర్ట్ చేస్తాడు. ఢిల్లీలో 14 స్థానాల్లో మైనారిటీలు, దళితుల ఓట్ల ప్రభావం ఎక్కువ. ఆ స్థానాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇన్నాళ్లు ఆప్నకు మద్దతుగా ఉన్న ముస్లింలు తమ వైపు టర్న్ అవుతారని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఢిల్లీలో ముస్లింలు, మైనారిటీల కోసం నిలబడుతోంది తమ పార్టీ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ముస్లింలు కాంగ్రెస్ వైపు మలుపు తిరగడం అంత ఈజీగా అయ్యే పనిలా కనిపించడం లేదు. ముస్లిం డామినేషన్ ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్ నాయకులుగా పేరు సంపాదించిన వాళ్లు ఇప్పుడు ఆప్లో ఉన్నారు. వీరిలో కొంతమంది ఆ పార్టీ నుంచి అభ్యర్థులుగా ఉన్నారు. తమ సొంత చరిష్మాతోనే గెలిచే సత్తా వీరికుంది. ఇకటు ఢిల్లీ ఎన్నికల బరిలో మజ్లిస్ కూడా ఉంది. దీంతో ముస్లిం ఓట్లను ఆ పార్టీ చీల్చే అవకాశాలు లేకపోలేదు. ఈ అడ్డంకులను దాటుకుని విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఓట్లు పెరిగే అవకాశమైతే పక్కాగా ఉన్నా అది కాంగ్రెస్ ను విజయం వరకు తీసుకెళ్తుందా లేదా అన్నదే మ్యాటర్. ఇక ఢిల్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ఢిల్లీ జనాభాలో 16% ఉన్న దళిత ఓటర్లు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేయగలరు. వీరిలో జాతవులు, రవిదాసియా, వాల్మీకి సామాజిక వర్గాల వారే 50% పైగా ఉంటారు. పారిశుద్ధ్య పనులు చేసే వాల్మీకుల్లో ఎక్కువ మంది ఆప్ వెంటే ఉండే ఛాన్స్ ఉంది. ఆప్ సర్కార్పై దళితుల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆప్కు వారి ఓట్లు తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 12 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండగా 2015, 2020 ఎన్నికల్లో ఒక్కచోట కూడా బీజేపీ విజయం సాధించలేదు. అయితే దళిత ఓటర్లను ఆకర్షించేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది. కీలక హామీలు ప్రకటించింది. ఇకటు కాంగ్రెస్ మాత్రం ఇంకా లెక్కల్లోనే బిజీగా ఉందనే విమర్శ ఉంది. ఓవరాల్ గా ఢిల్లీ దంగల్ రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వబోతున్నట్టుగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గ్యారంటీలు పౌరుల హక్కని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడంలో ఆప్ బీజేపీ విఫలమైందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. कांग्रेस पार्टी ने 5 मुख्य गारंटी दी है, उसकी घोषणा भी हो चुकी है, उस पर काफ़ी विचार भी हो चुका है. अभी देवेंद्र यादव जी इस पर और जानकारी आपको देंगे. पर मैं ये ज़रूर कहूँगा कि दिल्ली में अभी ईज़ ऑफ डूइंग बिजनेस नहीं, यानी व्यापार करने के लिए आसानी की बात नहीं, पर ईज़ ऑफ ब्रीदिंग महत्व रखता है, यानी कि सांस लेने की